ఫ్రెండ్స్ టెక్నోస్ 1964 అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి మే 14, 2025 టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6 నుంచి జెడ్ ఫోల్డ్ 7కి సైజ్ అయితే పెరగబోతుంది. ఇక మీకు స్క్రీన్ మీద చూడొచ్చు. జెడ్ ఫోల్డ్ 6 చిన్నగా ఉంటుంది, జెడ్ ఫోల్డ్ 7 మీకు సైజ్ పెరుగుతుంది. అండ్ దాంతోపాటు ఏదైతే స్క్రీన్ బెజల్స్ ఉన్నాయో అవి కూడా తగ్గిస్తున్నారు. అండ్ అవుటర్ స్క్రీన్ కూడా చూడొచ్చు. మీరు ఫోన్ క్లోజ్ చేసినప్పుడు కూడా సైజ్ పెరుగుతుంది సార్ జెడ్ ఫోల్డ్ 6తో కంపేర్ చేస్తే జెడ్ ఫోల్డ్ 7. నెక్స్ట్ జెడ్ ఫ్లిప్ 7 విషయానికి వస్తే జెడ్ ఫ్లిప్ 6తో కంపేర్ చేస్తే మీకు అవుటర్ స్క్రీన్ ఉంది కదా, బయట స్క్రీన్ మొత్తం ఫుల్ స్క్రీన్ ఇచ్చేస్తున్నారు. మోటోలా ఫోన్స్ మీరు చూస్తారు కదా, సేమ్ అలా అయితే ఇప్పుడు మీకు జెడ్ ఫ్లిప్ 7 అయితే రాబోతుంది. సో ఈ రెండు చేంజెస్ అయితే చేయబోతున్నారు జెడ్ ఫ్లిప్ 7లో అండ్ జెడ్ ఫోల్డ్ 7లో. ఈ రెండు ఫోన్స్ ఆగస్ట్లో సామ్సంగ్ తీసుకొస్తుంది. అండ్ ఇంకొక న్యూస్ ఏంటంటే ఈ ఫోన్స్లో అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 16 అయితే రాబోతుంది. One UI 8తో వస్తుంది. One UI 7 ఆల్రెడీ మనం చూస్తూనే ఉన్నాం, బాగుంది. ఇప్పుడు One UI 8 ఆండ్రాయిడ్ 16 ఈ ఫోన్స్లో మీరు అవుట్ ఆఫ్ ది బాక్సెస్ చూస్తారు. ఆండ్రాయిడ్ 16 ఇంకా బయటకి రాలేదు అంటారు కదా, బీటా టెస్టింగ్ నడుస్తూ ఉంది. జూన్లో ఆండ్రాయిడ్ 16 అయితే స్టేబుల్ వర్షన్ రిలీజ్ చేయొచ్చు. అండ్ ఆగస్ట్లో మీరు ఈ ఫోన్లో చూస్తారు. మేలో జరుగుతుంది, మే 20కి మీకు గూగుల్ ఐఓ జరుగుతుంది, గూగుల్ ఐఓ 2025. దానిలో కూడా ఆండ్రాయిడ్ 16 సంబంధించి రోడ్ మ్యాప్ చెప్తుంది గూగుల్. అప్పుడు ఇంకా మనకు డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. ఇంకొక న్యూస్ ఏంటంటే గూగుల్ సంబంధించి మనం ఆండ్రాయిడ్ ఫోన్స్ ఏమైనా పోతే మనం ఎలా ఎతుకుతాం, ఫైండ్ మై డివైస్ ఆప్షన్ చూస్ చేసుకుంటాం కదా, దాని పేరు ఇప్పుడు గూగుల్ చేంజ్ అయిపోతుంది, ఫైండ్ హబ్గా చేంజ్ అయిపోతున్నారు. దీనికి అల్ట్రా వైడ్ బ్యాండ్ సపోర్ట్ కూడా తీసుకొని రాబోతున్నారు. అంటే ప్రెసిషన్ ఫైండింగ్ చేయొచ్చు. మీరు యాపిల్ 8 ట్యాగ్స్ ఇట్లాంటివి చూస్తుంటే అయిపోయినాయి అనుకుని మనం ఈజీగా వాటిని ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనకి డైరెక్షన్ సహా చూపిస్తూ ఉంటుంది మ్యాప్లో. సో సపోర్ట్ తీసుకొస్తున్నారు. సో దీన్ని సామ్సంగ్ నెక్స్ట్ జనరేషన్ ట్యాక్స్లో యూజ్ చేయబోతుంది. నెక్స్ట్ మనకి నథింగ్ ఫోన్ 3కి సంబంధించి కాల్ప్లే అయితే ఒక ప్రకటన అయితే చేశాడు. నథింగ్ ఫోన్ 3 వీళ్ళు తయారు చేసిన ఫోన్స్ అన్నింటిలో ట్రూ ఫ్లాగ్షిప్ ఫోన్ అంటే చెప్తున్నాడు. అండ్ ప్రైస్ £800 అని చెప్తున్నారు, 90,000 ఆ రేంజ్లో. అంటే పౌండ్స్ అంటే మనకు అదే ఇండియా రూపీస్లో కన్వర్ట్ చేస్తే నేను చెప్పింది అంత ప్రైస్కి అయితే రాదులేండి. వాళ్ళు ఎంత 80 లీటర్ ప్రాసెసర్ పెట్టినా కానీ OnePlus 13 ఆ రేంజ్లో ప్రైస్లో తీసుకొచ్చితే 60,000 పడుతుంది. కాకపోతే అక్కడ మార్కెట్ లేదు నథింగ్కి. మరి చూడాలి. నథింగ్ ఫోన్ 3 అయితే ఈసారి పవర్ఫుల్ తీసుకొస్తారు. అండ్ వాళ్ళ తయారు చేసిన వాటిలో కంప్లీట్ ఫ్లాగ్షిప్ ఫోన్, ఏఐ ఫీచర్స్ కూడా యాడ్ చేయబోతున్నారు. అండ్ ఇది జూలై, ఆగస్ట్ ఆ టైంలో అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి యాపిల్ సిన్క్రోన్ అనే ఒక కంపెనీతో కొలాబ్ అయ్యి మన ఐఫోన్స్ కానీ ఐప్యాడ్స్ కానివ్వండి ఇవన్నీ మైండ్తో కంట్రోల్ చేసే విధంగా వీళ్ళు ఒక ప్రాసెస్ అయితే చేస్తున్నారు. ఇది ఎప్పుడు తీసుకొస్తారో తెలియదు. ఇది ఎవరికి ఉపయోగపడుద్ది అంటే ఎవరైతే చేతుల్లో లేని వాళ్ళు ఉంటారు, లేకపోతే ప్యారలైజ్ అయి ఉంటారు, చేతులు పనిచేయ అట్లాంటి వాళ్ళకి ఇది ఉపయోగపడుద్ది అనమాట. మైండ్తోనే మనం యాపిల్ డివైస్ని కంట్రోల్ చేయొచ్చు. దీనికోసం వీళ్ళు మైండ్ నుంచి ఇక్కడ మీకు ఫోటో కనిపిస్తుంది క్లియర్గా చూడండి. దీనిలో మీకు స్టెంట్రోడ్ అని చెప్పేసి బ్రెయిన్లో ఒకటి ఉంటుంది అనమాట. దానికి మన బాడీకి ఒక ట్రాన్సివర్ పెడతారు, ఇక్కడ ఫిక్స్ చేస్తారు ట్రాన్సివర్ని. అండ్ దాన్ని బ్లూటూత్ సహాయంతో ప్రాసెసర్ కనెక్ట్ చేస్తున్నారు. అండ్ బ్రెయిన్ నుంచి సిగ్నల్ ఏదైతే వస్తుందో అది ట్రాన్సివర్ తీసుకుంటుంది, ప్రాసెసర్ ప్రాసెసింగ్ చేస్తుంది. అండ్ అక్కడ మన ఏదైతే ఐప్యాడ్ కానీ ఉంటాయి కదా వాటిని మనం కంట్రోల్ చేయొచ్చు బ్రెయిన్ తోటి. ఇట్లా ప్రాసెస్ అయితే జరుగుతుంది. సో ఇది ప్రజెంట్ అయితే టెస్ట్ చేస్తున్నారు యాపిల్ వీళ్ళతో కొలాబ్ అయ్యి. ఫ్యూచర్లో ఒకవేళ దీన్ని తీసుకొస్తే చూడాలి ఎలా వర్క్ అవుతుంది. నెక్స్ట్ మనకి OnePlus Nord సిరీస్ మేజర్ చేంజెస్ చేయబోతున్నట్టు OnePlus చెప్తుంది. OnePlus నుంచి OnePlus Nord సిరీస్ మనం జూన్లో చూడవచ్చు. OnePlus Nord 5 కానివ్వండి అండ్ OnePlus Nord CE 5 ఇవన్నీ మనకి జూన్లో అయితే రాబోతున్నాయి. అండ్ దీనిలో ఈసారి డిజైన్ పరంగా చేంజెస్ చేయబోతున్నారు, ప్రాసెసర్ చేంజ్ చేయబోతున్నారు. మీడియాటెక్ ప్రాసెసర్స్కి వెళ్ళబోతున్నారు, మీడియాటెక్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ 9 సిరీస్ ప్రాసెసర్కి అయితే వెళ్ళబోతున్నారు. కెమెరాస్ చేంజ్ చేయబోతున్నారు. కంప్లీట్గా బ్యాటరీ కానీ ఎవ్రీథింగ్ మీరు లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే హ్యూజ్ అప్గ్రేడ్స్ మీరు చూస్తారన్నట్లు OnePlus చెప్తుంది. OnePlus Nord సిరీస్లో ఇవి జూన్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇండియాలో. దీంతోపాటు OnePlus Pad 2 Pro కూడా తీసుకొని రావచ్చు. OnePlus Pad 2 ఆల్రెడీ మనం చూసాం 8 Gen 3 ప్రాసెసర్తో. OnePlus Pad 2 ప్రాసెసర్కి 80 లీటర్ ప్రాసెసర్తో వస్తుంది. ఇంచుమించు స్పెసిఫికేషన్స్ అలానే ఉంటాయి, OnePlus Pad 2 లాగే ఉంటాయి ప్రోలో, అదే ప్రాసెసర్ చేంజ్ అవుతుంది. ఇది కూడా Nord సిరీస్తో పాటు వీళ్ళు జూన్లో తీసుకొని రావచ్చు. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే Poco X7 మన సేల్లో 15,000కి వచ్చింది. ఆ ప్రైస్కి మంచి ఫోన్ అది. తర్వాత సేల్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆ ప్రైస్కి అయితే రావట్లేదు, ఒక ₹1000 పెరిగి మళ్ళీ ఆఫర్లు అయితే వస్తుంది విత్ బ్యాంక్ ఆఫర్. ఇది మీకు 15,900 ఆ రేంజ్కి వస్తుంది. అంటే 16,000 వేసుకోండి, ₹16,000 ఫోన్ అయితే వస్తుంది. ఒకవేళ డీల్ మీరు చెక్ చేయాలని ప్రొడక్ట్ ట్యాగ్ పెడతాను, లేకపోతే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి యూఎస్లో ఈ ఛాలెంజ్ ఒకటి నడుస్తుంది, క్రోమ్బుక్ ఛాలెంజ్ అని చెప్పేసి. పిల్లలు టిక్టాక్లో ఏదో ఛాలెంజ్లు ఇస్తూ ఉంటారు, ఐస్ బకెట్ ఛాలెంజ్ ఇట్లాంటివి ఉంటాయి. అట్లాంటి ఛాలెంజ్ లాగా ఈ క్రోమ్బుక్ ఛాలెంజ్ ఒకటి వచ్చిందనమాట. సో ఈ ఛాలెంజ్ ఏంటంటే ఏదైతే వీళ్ళు ల్యాప్టాప్స్ ఉంటాయి, ల్యాప్టాప్స్లో USB పోర్ట్స్లో ఏదైనా మెటల్ ఆబ్జెక్ట్స్ పెట్టాలి వదిలేయాలన్నమాట, ల్యాప్టాప్ రన్నింగ్లో ఉంచేసి. తర్వాత ఏమైంది, కాలిపోద్ది. ల్యాప్టాప్ కొద్దిసేపు అయిన తర్వాత ఫైర్ అయ్యి కాలిపోద్ది అనమాట. ఇది వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇళ్ళల్లో చేయట్లా, పిల్లకాయలు స్కూల్కి వచ్చేసి స్కూల్లో అయితే ల్యాప్టాప్స్ వాళ్ళకి ఇస్తుంటారు కదా స్టడీ పర్పస్. సో వాటిల్లో ఈ చిలిపి పనులు చేసేసి ల్యాప్టాప్స్ అన్నీ కాలిపోతున్నాయి. దగ్గర దగ్గర 10 ల్యాప్టాప్లు ఒక స్కూల్లో కాలిపోయినాయి. ఒకేసారి అయితే 9 ల్యాప్టాప్లు కాలిపోయినాయి. వీళ్ళందరినీ స్కూల్ నుంచి సస్పెండ్ చేసి వాళ్ళ పేరెంట్స్ని పిలిచి
వార్నింగ్ అయితే ఇచ్చారు. పిల్లల్ని కొద్దిగా ఇంట్లో చూడండి ఏమేం చేస్తున్నారో, ఇట్లాంటి పనులు చేస్తున్నారు స్కూల్కి వచ్చి అని చెప్పేసి పేరెంట్స్ని తిట్టి పంపించారు. పాపం పిల్లలు ఏం చేసినా కానీ తల్లిదండ్రులకే వస్తుంది అనమాట. మీరు మంచి చేసినా చెడు చేసినా తల్లిదండ్రులనే అంటారు. నెక్స్ట్ మనకి టర్కీ డ్రోన్స్ మనం వినే ఉంటాం. లాస్ట్ 1 వీక్ నుంచి మన న్యూస్ ఛానల్స్లో మీరు వినే ఉంటారు. టర్కీ డ్రోన్స్ తోటి ఇండియా మీద పాకిస్తాన్ అటాక్ చేసింది. దీనిలో భాగంగా ఇప్పుడు మన ట్రేడర్స్ ఉంటారు కదా, టర్కీ నుంచి అయితే మనం దిగుమతి చేసుకుంటూ ఉంటామో, మనం ఇంపోర్ట్ చేసుకుని ఉంటామో, యాపిల్స్ని ఆపేశారు, మార్బుల్స్ని ఇప్పుడు ఆపేస్తారు. ఇట్లా స్వచ్ఛందంగా ఆపేస్తున్నారు. టర్కీ నుంచి మనం ఏమి దిగుమతి అయితే చేసుకోవట్లేదు. అండ్ కొంతమంది స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఇది మూవ్మెంట్ నడుస్తుంది. చాలామంది ఇప్పుడు టర్కీ నుంచి అయితే మనం ఏం తీసుకోము. అండ్ దాంతోపాటు అజర్బైజాన్ కూడా కొద్దిగా సపోర్ట్ చేసిందని న్యూస్ వచ్చింది. కాబట్టి అజర్బైజాన్ టర్కీకి ఏదైతే ట్రావెల్ ఉంటాయి కదా, ట్రావెల్ బుకింగ్ చేసుకున్న వాళ్ళు కూడా అన్ని క్యాన్సిల్ చేసుకున్నారు టూరిస్ట్ పర్పస్. నెక్స్ట్ మనకి ఇండియాలో ఫస్ట్ సెమీకండక్టర్ డిజైన్ సెంటర్ని ఏర్పాటు చేయబోతున్నట్లు అశ్విని వైష్ణవ్ గారు చెప్పారు. ఇక్కడ మనకి 3 నానోమీటర్ చిప్ సెట్ని డిజైన్ అయితే చేస్తారు, మ్యానుఫ్యాక్చరింగ్గా డిజైన్ అయితే చేస్తారు. ఇది ఫస్ట్ టైం ఇండియాలో ఒక చిప్ సెట్ని డిజైన్ చేయడం. నెక్స్ట్ మనకి ఒప్పో నుంచి ఒప్పో రెనో 14 సిరీస్ ఇండియాలో జూలైలో లాంచ్ అయిపోతున్నారు. మే 15వ తారీఖు వీటిని చైనాలో లాంచ్ అయిపోతున్నారు. అండ్ వీటిలో బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ ఉంటాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ టెలిఫోటోని తీసుకురాబోతున్నారు. 1.5K డిస్ప్లే అయితే ఉంటుంది. IP69 రేటింగ్తో వస్తుంది. అండ్ బ్యాటరీ వచ్చేసరికి 6200 mAh బ్యాటరీతో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8 సిరీస్ ప్రాసెసర్తో అయితే ఈ రెనో 14 సిరీస్ అయితే రావచ్చు. వీటిని మనం జూలైలో మోస్ట్లీ ఎక్స్పోర్ట్ చేయొచ్చు. జూలై కానీ ఆగస్టులో కానీ మనం ఈ ఒప్పో రెనో 14 సిరీస్ అయితే ఇండియాలో ఎక్స్పోర్ట్ చేయొచ్చు. నెక్స్ట్ న్యూస్ వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే శ్రీహర్ష అడుగుతున్నారు. క్వశ్చన్ ఏంటంటే ఫ్లిప్ ఫోన్ డైలీ యూస్ చేస్తున్నప్పుడు ఇన్నర్ స్క్రీన్ ఏమన్నా డ్యామేజ్ అవుతుందా నెయిల్స్ హార్డ్ ప్రెసెస్ తోటి అని చెప్పేసి మోటరోలా, శాంసంగ్ ఇట్లాంటి ఫ్లిప్ ఫోన్స్ అంటున్నారు. ఫ్లిప్ ఫోన్స్ మీరు చాలా పద్ధతిగా వాడాలన్నమాట, చాలా స్మూత్గా వాడాలి. మీరు రఫ్ అండ్ టఫ్ యూస్ చేస్తారైతే ఫ్లిప్ ఫోన్కి ఫోల్డబుల్ ఫోన్స్ కొద్దిగా దూరంగా అయితే ఉండండి. లోపల స్క్రీన్ అయితే ఏం డ్యామేజ్ అవ్వదు మీరు స్మూత్గా యూస్ చేస్తుంటే. ఒకవేళ మీరు లోపల మట్టి పడిపోయి వాటిని మీరు స్క్రాచ్ చేయడం, చాలా సాఫ్ట్ ఉంటుంది స్క్రీన్ లోపల, మీకు నార్మల్ ఫోన్ లాగా హార్డ్ అయితే ఉండదు. సో ఈజీగా మీకు డిస్ప్లే డ్యామేజ్ అయ్యే ప్రమాదం అయితే ఉంటుంది. మీరు నెయిల్స్తో గుచ్చినా కానీ, లేకపోతే ఏదైనా స్టోన్ లాంటిది ఏమైనా పడింది చిన్నది మీకు కనపడదు ఇసుక లాంటిది, దాన్ని బట్టి మీరు గీకినా కానీ కొద్దిగా డ్యామేజ్ అయితే అవుతుంది. చాలా స్మూత్గా వాడాలి మీరు ఫ్లిప్ ఫోన్స్, ఫోల్డబుల్ ఫోన్స్. నెక్స్ట్ మనకి అస్సాంలో పద్మాపూర్లో ఒక దొంగ ఒక ఇంటికి దొంగతనానికి అయితే వచ్చాడు. దొంగతనానికి వచ్చినవాడు ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది అనుకుంటా. ఛార్జర్ చూసి వాళ్ళకి తన ఫోన్ని ఛార్జింగ్ పెట్టాడు. ఛార్జింగ్ పెట్టుకొని సొంత ఇల్లులాగా మొత్తం బిహేవియర్ చూడండి దొంగది. అక్కడ దొంగతనం చేసేసి ఫోన్ మర్చిపోయి వెళ్ళిపోయాడు మనోడు. దొంగతనం చేసేసుకున్నాడు, ఫోన్ అలాగే పెట్టేసి ఛార్జింగ్ పెట్టేసి వెళ్ళిపోయాడు. తర్వాత చూసుకుంటే వీళ్ళకి పొద్దున్నే రాబరీ జరిగింది ఇంట్లో. వాళ్ళు వచ్చి చూసుకుంటే ఫోన్ మాత్రం ఒకటి కొత్తగా కనిపించింది వాళ్ళకి. పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు, పోలీసులు వచ్చారు. ఇప్పుడు ఆ ఫోన్ తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇలా ఉన్నారనమాట దొంగ తెలివి అంతా అస్సామేంద్రా. ఇది ఫ్రెండ్స్, ఇప్పటివరకు న్యూస్ అయితే నచ్చితే లైక్ చేయండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అండ్ రీసెంట్గా వచ్చిన వీడియోస్ మన ఛానల్లో చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో వస్తుంటాయి, అక్కడ నుంచి చెక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.